ఎన్నికల సమయంలో వారి పార్టీలు పెట్టిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి తాము అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఉన్న పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీలు ఇస్తూ ఉంటారు. కానీ ఈ నియోజకవర్గంలో పార్టీ మేనిఫెస్టో కాకుండా తన సొంత మేనిఫెస్టోను ప్రకటించారు. అక్కడ ఉన్న యువతకు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. దీంతో ప్రజలు ఆ మాటలు నమ్మి ఆయనను గెలిపించి మినిస్టర్ పోస్టును కూడా కొట్టేశారు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాత్రం తుంగలో తొక్కేశారట. ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని నియోజకవర్గం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడి యువతకు ప్రజలకు తన సొంత మేనిఫెస్టో పెట్టి మరిచిన మంత్రి వివేక్. ఇంతకు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఏముంది? యువతకు ప్రజలకు ఇచ్చిన హామీలేంటి? అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి వివేక్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సింగరేణిలో అనుబంధ పరిశ్రమల ఏర్పాటు చేస్తామని, 40,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాంతోపాటు మిషన్ భగీరథ కంటే మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ తీసుకువస్తామని, గోదావరి కరకట్టలు నిర్మించి రైతుల కన్నీళ్లు తుడుస్తామని భరోసా కూడా ఇచ్చారు. అలాగే చెన్నూరు నియోజకవర్గంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించేలా కృషి చేస్తామని చెప్పారు. సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్, గోదావరి తీరంలో కరకట్టల నిర్మాణం, ఇలా ఎన్నో హామీలతో మంత్రి వివేక్ తన మేనిఫెస్టో ప్రకటించారు. ఎన్నికల్లో తాను గెలిచి తన మేనిఫెస్టోను సైతం కొట్టేశారు. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయట్లేదని చెన్నూరు నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైన హామీలు, యువత ఉద్యోగాలు, కార్మికులకు వరాలు, నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి కోసం నిధులు, మైనింగ్ ఇన్స్టిట్యూషన్, సెల్ఫ్ డెవలప్మెంట్ సెంటర్లు, 100 పడకల ఆసుపత్రులు, మినీ యూనివర్సిటీలు, అగ్రికల్చర్ సెంటర్లు, ఇలా ఒకటా రెండా రాష్ట్ర మేనిఫెస్టోకు సమానంగా ఓ నియోజకవర్గ మేనిఫెస్టో. ఇదంతా చూసి విన్నా ప్రజలు బ్రహ్మాండం అనుకున్నారు. వివేక్నే నియోజకవర్గ వాసులు జై కొట్టారు. ఆయనకు ఓటు వేశారు, గెలిపించారు. ఎమ్మెల్యే కాస్త మంత్రి అయ్యారు. కానీ ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. 2 ఏళ్లు గడుస్తున్నా మంత్రిలో చలనం లేకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేరలేదు, మేనిఫెస్టో అమలు కాలేదు. మరి ఇప్పటికైనా ఆ మేనిఫెస్టో దుమ్ము దులుపుతారా? తమకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే వివేక్ ఇచ్చిన హామీలలో ప్రధానమైనది యువతకు 40,000 ఉద్యోగాలు, నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, దాదాపు 40,000 ఉద్యోగాల కల్పన. ఇక్కడే మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తానని అన్నారు. 100 పడకల ఆసుపత్రులు, సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్, సింగరేణి ప్రాంతాల్లో పట్టాల పంపిణీ, నియోజకవర్గం అంతటికీ మిషన్ భగీరథ కంటే మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ, గోదావరికి కరకట్టల నిర్మాణం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు. వాస్తవానికి ఇవన్నీ ప్రజలకు అవసరం అయ్యేవే. రెండేళ్ల కిందట చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు ఇచ్చిన హామీలు తరాలుగా చెన్నూరు నియోజకవర్గంలో గడ్డం వివేక్ తండ్రి కాకా వెంకటస్వామి ఎమ్మెల్యేగా, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. రెండవసారి ఇదే నియోజకవర్గంలో గడ్డం వినోద్ ఎమ్మెల్యేగా, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కార్మిక, మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నారు. మంత్రి వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అయితే చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను పట్టించుకోకుండా సవతి ప్రేమ చూపుతూ పెద్దపల్లిపై ప్రేమ కనబరుస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో అర్జునగుట్ట, కత్తెరశాల మల్లన్న ఆలయం, వేలాల మల్లన్న ఆలయాలు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు. వీటిని పట్టించుకోకుండా వివేక్ తనయుడు రామగిరి ఖిలాకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి రూప్వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన తండ్రి ఎన్నికల సమయంలో ఇక్కడ ఉన్న యువతకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడంతో నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తారా, మేనిఫెస్టో మరిచిపోయారా అనేది ప్రజలలో నెలకొన్న పరిస్థితి. మరి ప్రజా వ్యతిరేకత రాకముందే వివేక్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తారో లేదో అనేది వేచి చూడాలి.